వెల్కమ్ టు 95 న్యూస్. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి. ఇంట్లోకి నూతన వెలుగులు తీసుకొచ్చే మహత్తర పండుగ. అందరి ఆరోగ్యం, సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినం. మతంతో సంబంధం లేకుండా చాలా వరకు అందరూ కలిసి ఆనందోత్సాహంతో దీపావళి జరుపుకుంటారు. దీపావళి పండుగ ప్రాశస్త్యం ప్రజలకు తెలియజేయాలన్న చిరు సంకల్పంతో 95 న్యూస్ మీకు అందిస్తుంది ప్రత్యేక కథనం. భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతోంది. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపమాళికల శోభతో వెలుగొందే గృహంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండి వంటల గుమగుమలు, బాణసంచ చప్పుళ్ళు ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతి ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి. ప్రజలు దీన్ని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. మహిళా మణులంతా ఆశ్వయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తైదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరదృతువులో రావడం విశేషం. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలం ఇది. దీపాల పండుగైన దీపావళి రోజున మహాలక్ష్మి పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది. పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావంతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వేస్తాడు. అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూసిన దుర్వాసునుడు ఆగ్రహం చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి సర్వ సంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రునికి ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వ సంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ, త్రిలోకాధిపతి నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా, మహర్షులకు మోక్ష లక్ష్య రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నరాలవుతానని సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మి పూజించే వారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. నరకాసురుడనే రాక్షసుడు చెలరేగి సాధు జనాలను పీడిస్తూ దేవా మర్త్య లోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు. కృతయుగంలో హిరణ్యాక్షుణ్ణి వధించిన వరాహస్వామికి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోక కంటకుడైన మహావిష్ణువు వధించరాదని తల్లి అయిన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వారప యుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది. అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అంధకార కృత్యాలను అరికట్టడానికి సత్యభామ సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశమైన సత్యభామ శరాఘతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుని
పేరైన కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించటంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరు నుండి సాధుజనులు 16,000 మంది రాజకన్యలను విడిపించబడ్డారు. ధర్మం సుప్రతిష్టమైంది, నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించి బాణసంచ కాల్చి వేడుకలు చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. దివ్వి దివ్వి దీపావళి మళ్లీ వచ్చే నాగుల చవితి అంటూ చిన్నపిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సాంప్రదాయంగా కొన్ని ప్రాంతాలలో చూస్తుంటాం. వెలుగులనిచ్చే దీపావళి అని అర్థం. సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటి లోపలికి వచ్చి తీపి పదార్థం తింటారు. అటు తర్వాత పూజా గృహంలో నువ్వుల నూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని అవాహనం చేసి విధి విధానంగా పూజిస్తారు. పూజ అనంతరం అందరూ ఉత్సాహంగా బాణసంచా కాల్చడానికి సిద్ధులవుతారు. చిచ్చుబుడ్లు, విష్ణు చక్రాలు, భూచక్రాలు, మతాబులు, కాకర పువ్వొత్తులు కళ్ళు మిరిమిట్లు గొలుపుతుంటే మరో ప్రక్క సీమ టపాకాయలు ఢమఢమ ధ్వనులతో మారుమ్రోగుతుంటాయి. పరిసరాలన్నీ ఈ విధంగా బాణసంచా కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది. పురాణాలలో ఆ వెలుగుల్లో శబ్ద తరంగాలలో దారిద్ర్యం దుఃఖాలకు దూరంగా తరిమివేయబడి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని, అంతేకాక వర్ష ఋతువులలో ఏర్పడిన తేమ వల్ల పుట్టుకు వచ్చేటటువంటి క్రిమి కీటకాలు బాణసంచా పొగలకి నశిస్తాయని, అసుర నాశనానికి ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్య నాడు జరుపుకునే దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వ శుభాలు ప్రసాదిస్తుంది. దీపావళి చుట్టూ అనేక కథలున్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుని వధించాడు కనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ. ఇంకో కథ కూడా ఉంది. లంకలో రావణుని సంహరించి రాముడు సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంగా ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు. ఉత్తరాది వారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు. ఆ రోజు లక్ష్మీదేవి పూజ చేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు. దీపావళి పండుగ లాంటివే ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ ఉన్నాయి. సూర్యకారంగా జనసామాన్యంగా పిలిచే పొటాషియం నైట్రేట్ ను కనుగొన్న తర్వాత దీపావళి జరుపుకునే తీరు మారింది. క్రీస్తు శకం 960 నుంచి 1279 కాలంలోని సాంగ్ వంశీయుల హయాంలో చైనీయులు సూర్యకారం, గంధకం పొడి, బొగ్గు పొడి కలిపి గన్ పౌడర్ను తయారు చేశారు. మంట అంటుకోగానే భారీ శబ్దంతో పేలే గన్ పౌడర్ ఆవిష్కరణతో చరిత్ర గతిలో మార్పులు శరవేగాన్ని పుంజుకున్నాయి. క్రీస్తు శకం 14వ శతాబ్దం నాటికి భారత భూభాగంలో గన్ పౌడర్ను యుద్ధాలలో వాడడం మొదలైంది. ఫిరంగుల్లో మందుగుండును దండించి పేల్చి శత్రువులను తరిమి కొట్టడం, దుర్భేద్యమైన కొట్లను ఫిరంగి గుళ్ళు దాడితో పగలగొట్టడం మొదలైంది. వివిధ ప్రయోగాల ద్వారా రకరకాల బాణసంచా తయారీ ప్రారంభమైంది. సూర్యకారం, గంధకం, బొగ్గుపొడి రకరకాల పాలల్లో కలిపి తక్కువ పేలుడు కలిగించేవి, రంగులు విరజిమ్మేవి ప్రారంభమైనవేక. ఇవన్నీ చైనాలో దాదాపు క్రీస్తు శకం 12వ శతాబ్దం నాటికే ప్రారంభమైన, భారతదేశంలో మాత్రం 14వ శతాబ్దం నుండే ప్రారంభమైనట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. క్రీస్తు శకం 1443లో రాయల ఆస్థానాన్ని సందర్శించిన వర్షియల్ రాయభారి అబ్దుల్ రజాక్ విజయనగర సామ్రాజ్యంలో జరిగిన దీపావళి వేడుకలను వర్ణించాడు. అవి మిరిమిట్లు గొలిపే కాంతులతో ఉన్నట్లు రాశాడు. దాదాపు అదే కాలం వాడైన ఇటాలియన్ యాత్రికుడు లుడోవికోడి వార్తెమా కూడా దీపావళి వేడుకల్లో బాణసంచా ఉపయోగించినట్లు రాశాడు. విజయనగర సామ్రాజ్యంలో చాలా మంది బాణసంచా నిపుణులు ఉన్నట్లు రాశారు. వారి నైపుణ్యమును వర్ణించాడు. బాణసంచా కాల్పుల్లో వెలువడే పొగలో సీసం, రాగి, మెగ్నీషియం, జింక్, మ్యాంగనీస్, సోడియం, పొటాషియం, బేరియం, అల్యూమినియం, కాడ్మియం, పాస్ఫరస్ వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి జ్వరం, వణుకు, కండరాల బలహీనత, నీరసం, దురదలు, ఎముకలు పెలుసుబారడం, దీర్ఘకాలంలో గుండె, మెదడు, లివర్, కిడ్నీలకు హాని, పక్షవాతం వంటి ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తాయి. బాణసంచా పొగ వలన ఎక్కువగా పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడతారు. భారత్లో వాయు కాలుష్యం ఏకంగా 50% దీపావళి తర్వాత పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తల అంచనా. భారీ శబ్దాలు చేసే బాణసంచా పేలుళ్ల వలన గుండె దడ, నిద్రలేమి, మానసిక ఆందోళన
నిర్మూలన వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. పెంపుడు జంతువులు ఆందోళన చెంది అస్థిమితంగా ఉంటాయి. వీధుల్లో సంచరించే పశు పక్ష్యాదులది అదే పరిస్థితి ఉంటుంది. పక్షులు శబ్దాలకు మరణించే పరిస్థితి కూడా ఉంటుంది. వానాకాలం ముగింపులో వచ్చే దీపావళిలో బాణసంచా కాల్చడం వలన క్రిమి కీటకాలు నశిస్తాయని శతాబ్దాలుగా విశ్వసించేవారు. అయితే వాయు కాలుష్యం గురించి ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతూ ఉంది. అందుకే భారీ శబ్దాలు వచ్చే బాణసంచా వదిలి స్వల్ప శబ్దాలు వచ్చే బాణసంచా కాల్వాలని, వాయు కాలుష్యం తగ్గించాలని 95 న్యూస్ తరపున ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఇది ఇవాల్టి దీపావళి పండుగపై 95 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.